గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి మా ప్రభుత్వం మీద ఆయన ఇష్టానుసారంగా నిరాధారంగా ఏమీ లేకపోయినా పిల్లలని వాడుతూ కులం ముసుగులో మా ప్రభుత్వాన్ని బద్నాం చేసేటటువంటి వ్యాఖ్యలు మనందరం కూడా వింటా ఉన్నాం. కానీ ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి దళిత పిల్లల సంక్షేమం అనేటటువంటి పేరుతో వాళ్ళ నోటికాడి బుక్కని ఇష్టానుసారంగా ఆయన మరి ఆ ఎస్సీ గురుకులాలకి సెక్రటరీ లెక్క ఉంటున్నప్పుడు ఎంతెంత అవినీతి చేసిండు, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు అనేటటువంటి ఒక చేదు నిజాన్ని ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజం ముందుకు నేను తేదలుచుకున్నా. ఎందుకు అనంటే ప్రతిసారి పిల్లలు అనేటటువంటి వ్యవహారము భవిష్యత్తు గురించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని విధానాలని అవలంబిస్తూ వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నటువంటి మా యొక్క ప్రభుత్వం పైన, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఈరోజు అసమానతలు అనేటటువంటి ఒక అందమైన అబద్ధాన్ని బట్టగాల్చి మా మీద వేసేటటువంటి ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏదైతే చేస్తూ ఉన్నారో వారి యొక్క అసలు రంగు కూడా చెప్పాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. మేము ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే దళిత పిల్లల పేర్ల మీద వారికి రావాల్సినటువంటి సంక్షేమాలని, వారి నోటికాడి బుక్కని ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ అని అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ పెద్ద మనిషి అడుగుజాడల్లో నడుస్తున్నా అని చెప్పినటువంటి ఈయన, ఈ పెద్ద మనిషి మరి ఆ రాజ్యాంగానికి ఏ రోజు కూడా కట్టుబడకుండా అన్ని రకాలుగా కూడా రాజ్యాంగాన్ని కొల్లబడుస్తూ చట్టాన్ని అతిక్రమిస్తూ ఆయన యొక్క అధికారాన్ని ప్రతి అంశంలో కూడా పిల్లలకి చెందాల్సినటువంటి విషయాలలో నిధులను ఎట్లా దారి మళ్లించారు, ఎట్లా కుట్రాకోణంగా పిల్లలకు సంబంధించినటువంటి నిధులు దోచుకున్నారు. దానికి ఉదాహరణగా మరి కోడింగ్ అనేటటువంటి దాంతో మొదలు పెడతాం. దుకాణం పెద్దగా ఉంది, ఒక 2-3 శాంపుల్కి చెప్తాం. ఎందుకంటే అన్నం అయిందా లేదా అనేటటువంటివి 2 మెతుకులు వద్దు చూస్తే తెలిసిపోతుంది. సేమ్ అట్లనే ఈరోజు మేమేదో ఆయన అన్నాడు కాబట్టి మేము అంటున్నామని చెప్పి అందరూ అనుకోగల కాదు. ఇది కేంద్రం నుంచి సిఏజీ కాగ్ నివేదికలో వాళ్ళు చేసినటువంటి ఇన్స్పెక్షన్లో వచ్చినటువంటి అవకతవకలని ఈ ప్రభుత్వానికి వివరణ కోరుతూ వాళ్ళు మమ్మల్ని అడిగినటువంటి వ్యవహారాలకి గాను తీరా అన్ని కాగితాలను తిప్పితోడి చూస్తే పుంకాలుగా అవకతవకలు, అక్రమాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితమైనటువంటి అవినీతి ఇందులో కనిపిస్తూ ఉంది. వ్యక్తిగతంగా నేను అసలు ఏంటిది దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పి తవ్వినా కొద్దిగా దీని లోతు ఇంకెప్పటికీ బయటపడుతుందో, ఇది మన స్థాయికి తగ్గటువంటిది కాదు. ఇది ఖచ్చితంగా మేము ప్రభుత్వం నడిపించినప్పటికీ కూడా ఒక విజిలెన్స్ విచారణతోటి మాత్రమే తెలంగాణ సమాజం ముందుకు తీసుకొని రావాలి అనేటటువంటి ఒక వాదంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఏ అంశాలలో అయినాయి, ఉదాహరణకి కోడింగ్ అని చెప్పి ఆయన సెక్రటరీ లెక్క ఉన్నప్పుడు కోడింగ్ తీసుకొని వచ్చిందండి ఈ రాష్ట్రంలో. ఏమని అంటే ముందు ఒక 2 స్కూళ్ళలో, ఒక కాలేజీలలో చేస్తున్నాము అని చెప్పేసి చెప్పిండు. దానికి పర్మిషన్లు ఏమున్నాయి అని అంటే 2 ఉన్నాయి. అసలు అది పెట్టింది ఎన్నిట్లల్లా, ఒక్క దాంట్లో. కానీ 3 మీద పిల్లలకి నేర్పిస్తున్నటువంటి కోడింగ్ అని అంటే జస్ట్ గింతే. ఇక ఇది కోడింగ్, ఏం కోడింగు, ఏం లాంగ్వేజు, అది కంప్యూటర్లో పిల్లలకి ఏం లాంగ్వేజ్ నేర్పిస్తారు, ఏ క్లాస్కి సంబంధించిన వాళ్ళకి నేర్పిస్తారు, ఏ టైం నుంచి ఏ టైంకి నేర్పిస్తారు, ఏమి లేవిగా జస్ట్ పిల్లలకి కోడింగ్ నేర్పిస్తున్నాం. ప్రతి సంవత్సరానికి జరుగుతున్నటువంటి ఖర్చు 4,50,11,991 రూపాయలు. ఇక గింతే. అసలు వాస్తవం ఏంది అని చెప్పి తొవ్వి చూస్తే అది కేవలము 240
మంది పిల్లలకి మాత్రమే లబ్ధి జరిగింది అనేటటువంటి విషయాన్ని అధికారికంగా మనకు కనిపిస్తున్నటువంటిది. ఎవరన్నా ఏడాదికి 4,50,11,991 రూపాయలు ఖర్చు పెట్టి చెప్పిందండి 3 సంవత్సరాలలో నేను చేస్తా కోడింగ్ అని అన్నాడు. చేసిందంతా ఒక్క దాంట్లో. పర్మిషన్లు ఎన్నిటికి తీసుకుంటూ 2టికి. ఇప్పుడు ఒక విధానం లేదా? నువ్వు ప్రభుత్వంలో కూర్చొని ఉంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫినాన్స్కి సంబంధించినటువంటి పర్మిషన్లైనా, శాంక్షన్లైనా, లేకపోతే అనుమతులు తీసుకునేటటువంటి వ్యవహారాలైనా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని విధి విధానాలు ఉన్నాయి కదా, ఏ ఒక్కటి కూడా ఫాలో కాలేదు. ఇంకోటి, ఇప్పుడు ఈ 4 కోట్లన్నరకి సంబంధించినటువంటి టెండర్ల లెక్క జనరల్గా మనందరికి తెలిసినటువంటి విధానం ఏంది? ఈ టెండర్లలో పోవాలి. పారదర్శకంగా ఎవరైనా కూడా అధికారి వ్యవహరించాలి అని అంటే ఈ టెండర్ల ద్వారా పోవాలి. ఎందుకంటే దానికి కాంపిటీటర్స్ ఎవరు వస్తారు, వాళ్ళందరూ కూడా పారదర్శకంగా ఎవరు అర్హత ఉంటే, ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటిది. దీంట్లో ఎట్లాంటి ఈ టెండర్లకు పోయినటువంటిది ఆయన చరిత్రలోనే లేదు. ఇది కాదు, మళ్ళీ తర్వాత చెప్పేది కూడా దేంట్లో కూడా ఈ టెండర్లకు ఆయన పోలే. చట్టాన్ని చేతిలోకి తీసుకొని పేరుకేమో అంబేద్కర్ గారి పేరు చెప్పుకుంటాడు, సంక్షేమమేమో దళిత పిల్లల పేరు చెప్పుకుంటాడు. కానీ దోచుక తిన్నది మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మీరు దీనికి జవాబు చెప్పాలి. ఈ టెండర్లకి మీరు ఎందుకు పోలే? రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి మీరు ఎందుకు తీసుకోలేదు? అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి శాంక్షన్స్ ఇవ్వాలి. ఇట్లాంటిది కొత్త ప్రోగ్రామ్ గిట్ట మీరు తీసుకుంటే కనీసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్స్ కూడా దీంట్లో తీసుకోలే. కోడింగ్కి సంబంధించినటువంటిది ఒక ఉదాహరణ నేను చెప్పిన. అయితే వాస్తవానికి మరి ఇచ్చినటువంటి పైసలు ఎక్కడివి? ఫైనాన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనుమతులు లేవు, శాంక్షన్స్ లేవు. మరి ఇచ్చినటువంటిది ఏంటివి అంటే 312 గ్రాంట్. ఇది పిల్లలకు సంబంధించినటువంటి అభ్యున్నతి కోసము, వాళ్ళ వసతుల కోసము, వాళ్ళకి ఏది మంచిగా అయితే దాని గురించి మాత్రమే, పిల్లల గురించి మాత్రమే వాడాల్సినటువంటి సొమ్ము ఇది. ఇది రాజ్యాంగం చెప్పినటువంటిది. కానీ ఆయన జోబుల పైసలు లెక్క ఇష్టానుసారంగా ఎవ్వరు అనుమతులు లేకుండా నచ్చినోడికి కాంట్రాక్ట్లు ఇచ్చి కోట్ల రూపాయలు కప్పం కట్టినటువంటి చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉంది. ఇది నిజమా కాదా? నేను మీడియా ముంగట్నే మాట్లాడుతూ ఉన్నా. కాదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాము మేము. అయినా కూడా మేము విజిలెన్స్కి ఇది విచారణ చేయాలనేటటువంటి విజ్ఞప్తి మేము చేస్తూ ఉన్నాం. ఇది జరుగుతుంది అనేటటువంటి నమ్మకం కూడా మాకుంది. విచారణ జరగాలి ఇట్లాంటివి. ఎందుకంటే తర్వాత ఇంకోటి టాపర్ లైసెన్స్, టాపర్ ఐడి కార్డ్స్కి సంబంధించినటువంటిది కూడా ఇంకొకటి. ఇది ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయలు. ఏంటిది ఈ లైసెన్స్? దేనికి అంటే పిల్లలకి ఆన్లైన్లో ఐఐటి జేఈకి సంబంధించినటువంటి కోర్సులు ఆన్లైన్లో నేర్పిస్తారు. ఆన్లైన్లో మీరు ఒకసారి సంవత్సరం గురించి బాగా వినాలి. 2020లో కూడా ఈ యొక్క దాన్ని తీసుకున్నాడు ఆయన. 2020 స్టూడెంట్స్ ఉన్నారా? పోనీ ఒకవేళ ఉన్న ఇంట్లో కాడ ఉంటున్నటువంటి పిల్లలకు ల్యాప్టాప్లు ఉన్నాయా? ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేటటువంటి ఆలోచన మీకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకి అనుమతి తీసుకునరా? లేకపోతే ఈ టెండర్ల ద్వారా దీనికైనా పోయినరా? లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ గిట్ట దీనికుందా? దీనికి కూడా ఏమి లేవు. దీనికి కూడా ఏమి లేవు. ఆయన ఇష్టానుసారంగా వెలిగిండు. ఆయన ఇష్టానుసారంగా ఓపెన్ ఆక్షన్కి వెళ్ళిపోయాడు. అన్న కూడా 30 రోజులు టైం పెట్టాల్సినటువంటిది 12-13 రోజులు పెట్టిండు. చేతులు దులుపుకుండు, నచ్చినోనికి ఇచ్చుకుండు. అవి కూడా ఏ పైసలు? ఇందాక నేను చెప్పినటువంటిది 312 గ్రాంట్ పైసలు. మీరు మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాము, అది పిల్లల కోసం కేటాయించాలి అని అంటే మన ప్రభుత్వంకించి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కించి శాంక్షన్స్ తీసుకోవాలి. వాళ్ళు అనుమతి ఇస్తారు. అనుమతి ఏం కాదు, చేయండి, ఇంకా సరిపోకపోతే కూడా ఇద్దామనేటటువంటి అనుమతి అంటే పద్ధతి ప్రకారం ఫాలో అయితే అది ఒక రీతి రవాయి అన్నట్టు. కానీ ఇష్టానుసారంగా నేను సెక్రటరీ సీట్లో కూర్చున్నాను, నన్ను అడిగేటోడు ఎవరు లేడు కాబట్టి పిల్లల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం వాడాల్సినటువంటివి, వాళ్ళ ఒక పౌష్టిక ఆహారమో, లేకపోతే లైట్ పోతుంది, లేకపోతే ఇంకొక కష్టం వస్తుంది, వాటి కోసం మాత్రమే వాడాల్సినటువంటి సొమ్ముని ఆయనకు నచ్చినట్టు కోట్ల రూపాయలు పక్కన వాళ్ళకి కొల్లగొట్టిపించి ఏ చట్టాలను కూడా ఫాలో కాకుండా సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు అప్పనంగా మందికి కట్టబెట్టింది నిజమా కాదా ప్రవీణ్ కుమార్ గారు చెప్పాలి. ఇప్పుడు టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలలో ఆన్లైన్కి సంబంధించినటువంటి ఐడీలు డెవలప్ చేసేటటువంటిది ఎవరికైనా ఇచ్చిరే అనుకుందాం. మన ప్రభుత్వంలో కూడా మరి టీజీటీఎస్, అప్పుడేమో టీఎస్టీఎస్ లాంటివి ఉన్నాయి కదా.
కనీసం ఎవరిదన్నా సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోయినటువంటిది ఏమైనా ఉందా? అసలు వీటికి డబ్బులు పెట్టాల్సినటువంటి అవసరమే లేనివి నేను ఇప్పటిదాకా చెప్పినాయి మొత్తం కూడా. కోడింగ్కి ₹1 ఖర్చు కాకుండా, ₹1 ఖర్చు కాకుండా మనము ఈ సంవత్సరము 1,52,000 మంది పిల్లలకి కోడింగ్ నేర్పిస్తున్నాం. ప్రభుత్వం మీద ఒకటంటే ₹1 కూడా భారం లేదు. ఎందుకంటే బయటికి వచ్చి స్వచ్ఛంద సంస్థలు ఉంటే పిల్లలకు నేర్పిస్తామని చెప్పి ముందుకు వచ్చేటటువంటివి. ఇవన్నీ ఆయనకు తెలియదు కాదు, ఆయన కూడా తెలుసుకోమని. అవతలోనికి ఫ్రీగా వచ్చేటటువంటివి పిల్లలకు నేర్పిస్తే నాకేమొస్తుందని అనుకున్నట్టు పాపం పెద్ద మనిషి ఆయనకుంటున్నటువంటి తెలివితేటలన్నీ ఉంటున్నటువంటి పిల్లల నిధుల్ని ఎట్లా దారి మళ్లించాలనేటటువంటి కోణంలోనే ఈ యొక్క అంశాలు మొత్తం కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ నేను నా నోటితో చదివేటివి కాగు వివరణ కోరినటువంటి అంశాలు ఇవన్నీ. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అంశాలలో ఈ డిస్క్రిపెన్సీస్, ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. దాని మీద మీకుంటున్నటువంటిది ఏంది, మీరు దానికి సంబంధించినటువంటిది ఏం చర్యలు తీసుకున్నారు? మరి ఇన్ని జరుగుతున్నప్పుడు రాజకీయంగా ఇవన్నీ భవిష్యత్తులో ముందుకు వస్తాయి అనేటటువంటి అంశం మీద ఆయన జాగ్రత్త పడనీకే. సమ్మర్ క్యాంప్స్లలో కూడా పెద్ద స్కామ్. పిల్లలకు సంబంధించినటువంటి సమ్మర్ క్యాంప్స్లలో ఎవరన్నా స్వచ్ఛంద సంస్థలు వచ్చేసి మనం ఎట్లా అడుగుతా అట్లా చేస్తారు. ప్రపంచం నిండా స్వచ్ఛంద సంస్థలు. మరి ఎన్రోల్మెంట్స్కి సంబంధించి 100కి 100% ఎస్సీ గురుకులాలలో నిండలేవు. పిల్లల ఎన్రోల్మెంట్ ఉంటుంది కదా, పిల్లల ఎన్రోల్మెంట్ అనేటటువంటిది 100కి 100% నిండలేకుండే. కానీ ఈసారి చరిత్ర క్రియేట్ చేసినాం మనం. మా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి పోటీగా మేకంటే ముంగటనే మొత్తం నిండిపోయినాయి 100కి 100%. మేము మంచిగా లేకపోతే, మా మీద గిట్ట నమ్మకం లేకపోతే ప్రజలు బ్రహ్మరథం పడాల్సినటువంటి అవసరం ఉండదు కదా. పిల్లల్ని భయపడాలి, ఏడుంది బాగుంది వీళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాలు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తా ఉన్నా. కామన్ డైట్ ప్లాన్ తీసుకొని వచ్చినప్పుడు ఒక వ్యక్తి వెనకాల చేసేటటువంటి కష్టం ఏంటిది అని అంటే బయటికి చెప్పుకోలేకపోవచ్చు. ఒక కరికులమే కాదు, నెల రోజుల పాటు పిల్లలు ఎట్లాంటి పౌష్టికాహారం తినాలి, ఏమేం తినాలి, వాళ్ళకి గతంలో అందనటువంటిది ఇప్పుడు అందిపించుకుంటూ వాళ్ళకి కేటాయించినటువంటి సొమ్ముని వాళ్ళకే ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ అభ్యున్నతి కోసం మర్చిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు యూనిఫామ్స్ కాడ కూడా కకృతి పడ్డారండి. యూనిఫామ్స్, దుప్పట్లు, దేని వదిలిపెట్టలే, బెడ్షీట్లు, ఫలానా దాన్ని వదిలిపెట్టినటువంటిది లేనే లేదు. పేరుకు మాత్రమే సంక్షేమం కాదు. ఈరోజు సమాజంలో ఒక పిల్లల సంక్షేమం అని చెప్పి ముసుగేసుకొని బయటికి వచ్చి అంబేద్కర్ గారి పేరు చెప్పినంత మాత్రాన ఆయన ఆశయాలని పాటించినట్టు కాదు. ఆహారానికి సంబంధించినటువంటిది, పౌష్టికాహారానికి గిద్ద పెద్ద పుస్తకం రాసుకొని అందరినీ పాటింపజేయాలనేటటువంటిది చేసుకుంటే కలుషిత ఆహారం బారిన పడుతున్నటువంటి దానికి ఈరోజు సంబంధం లేకుండా సక్సెస్ రేట్లో ఎస్సీ గురుకులాలు పరిగెడుతున్నాయి. ఎందుకు అంటే మనం తీసుకొచ్చినటువంటి విధానాలు. ఎందుకోసం ఆ విధానాలు? మనకు పిల్లలంటే చిత్తశుద్ధి ఉంది కాబట్టి, పిల్లలంటే పైసలు లెక్క చూస్తలేం కాబట్టి, పిల్లలంటే మనకన్నా పిల్లల లెక్క భవిష్యత్తును ఆలోచించి మనం చేస్తున్నాం కాబట్టి. పైన రాష్ట్ర స్థాయిలో ఇన్స్పెక్షన్ అండ్ మానిటరింగ్ గురించి రాష్ట్ర స్థాయిలో కమిటీ, తర్వాత జిల్లా స్థాయిలో కమిటీ, తర్వాత ఇన్స్టిట్యూషనల్ స్థాయిలో కూడా కమిటీలు వేసినాము. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ కేసులు మధ్యలో మనం విన్నాం. ఈ మధ్యకాలం వింటున్నామా? ఎస్సీ గురుకులాలలో అసలు ఎప్పుడైనా నిన్నరా ఈ మధ్యకాలంలో ఏడొస్తుంది? ఇవన్నీ ఏంటిది అని అంటే గతంలో మనకు పట్టుండే కాబట్టి మన అనుకున్నటువంటి వ్యక్తులతోటి ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి అంతే. ఏం లేకపోయినా కూడా ఒక ఫేక్ న్యూస్ అనేటటువంటిది ఇచ్చేసి. దయచేసి తెలంగాణ సమాజంలో మనందరం కొంచెం బాధ్యతగా ఉంటున్నప్పుడు తెలంగాణ గౌరవాన్ని కాపాడాలి అని అంటే కనీసం అబద్ధాలు చెప్పకుండా ఉండండి. మీరు నిజంగానే మాదేమైనా జరిగి విమర్శిస్తే మేము స్వాగతిస్తాం, మేము సరిదిద్దుకుంటూ మాట్లాడేదేమనంటే. కానీ ఉత్త పుణ్యానికి బట్టగాల్చి మీదేసేటటువంటి బేస్లెస్ ఆరోపణలు మాత్రం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొత్తగా అడిషనల్ కలెక్టర్ ప్రజలు స్వాగతిస్తుంటే ఏ రోజున పేరెంట్ బయటకు వచ్చి మాట్లాడిండా? ఈ 2-3 రోజులు చదివి ఉల్టా ప్రవీణ్ కుమార్ గారు బయటకు వచ్చి మాట్లాడినాక పేరెంట్స్ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆయన ఖరాబ్ చేసినటువంటి వ్యవస్థ చెప్పారు. ఇప్పుడు అలా పిల్లలు సంతోషంగా ఉంటున్నటువంటి వ్యవస్థ కూడా చెప్పారు. ఇన్ఫర్మేషన్ అదే అంటే ప్రజల్లో కూడా విస్తృతంగా పోవాలి జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే.
ఎగ్జామ్ తక్కువ అనగానే ఏదో వెండేటా పాలిటిక్స్ చేసినామని, రాజకీయంలో అర్ధరాత్రి పూట ఏదో కేసులు బనాయించారని ఆయన ఏదో విమర్శించింది కాబట్టి మేము కేసులు వేసినా మళ్ళీ మీరే అంటారు. జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి మేము చెప్తున్నాం. జరిగినటువంటి చీకటి చరిత్రకు జవాబు చెప్పాల్సినటువంటి ప్రవీణ్ కుమార్ గారు జవాబు చెప్పాలి. అది కూడా పారదర్శకంగా విచారణ జరగాలంటే విజిలెన్స్తో విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అది వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకి వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చారు. నేను ఆ డేటా మొత్తం కూడా ఉంది, ఇట్ ఈస్ ఇన్ డీటెయిల్. మీకు అడిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాపీలు కూడా నేను ఇస్తాను. అని విత్ కంపెనీ పేరు లేదు. ఇంత మీడియా పెట్టి నేను ఇంకేమన్నా ఎస్సీ గురుకులాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బాధ్యత వహించింది వీటికి కాబట్టి నేను దీనికి కనుకనే చెప్తాను. వాటిలలో కూడా ఇప్పుడు ఇక్కడ ఏదైతే మేము పైలట్ ప్రాజెక్ట్ లెక్క తీసుకొని ఈ విధానాల పరమైన మార్పులు చేసినామో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గురుకులాలకు కూడా వ్యాపింపజేసేటటువంటి కార్యాచరణ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇదే సక్సెస్ అయింది, దీని విషయంలో సక్సెస్ అయింది. ఆ వాటికి కూడా మేము ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాం. జనాలు కూడా కావాలంటారు కదా, ఒక దాంట్లో మంచి అయింది అనుకోండి, ఇంకో దాంట్లో కూడా కావాలని చెప్పి అడుగుతారు. ఇప్పుడు నేను మీడియా ముఖంగా చెప్పిన అది కూడా ఇస్తాము. మాకు కావాల విచారణ, ఎందుకంటే తెలంగాణ సమాజానికి జరిగింది ఎందుకు తెలియాలి కదా. నేనేమంటున్నా, ఇప్పుడు అంకెలతోటి జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, అవినీతి జరిగింది అని చెప్పి నేను ఏదైతే అంటున్నానో దీని గిట్ట డీప్గా ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఇది ఒక దగ్గర ఎండ్ అయ్యేటటువంటి వ్యవహారం కాదు. ఇది డాట్స్ ఒకదానికి కనెక్ట్ అయ్యకుండా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ విషయం దాకా కూడా పోతుంది అనేటటువంటి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే చేసిన వాళ్ళకి తెలిసే ఉండాలని నేను మీడియా ముఖంగా చెప్తాను.